నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఎట్లా చూస్తున్నారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడాన్ని ఎట్లా చూస్తున్నారు? అదేవిధంగా బతుకమ్మ కూడా చేతిలో లేకుండా పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. సో ఏం చెప్తారు దీనికి? ఇది తెలంగాణ తల్లి కాదండి, కాంగ్రెస్ తల్లి. తెలంగాణ తల్లి దైవత్వం ఉట్టిపడే విధంగా, మాతృమూర్తి ప్రేమ అనురాగం ఆప్యాయత ఒలికిపడే విధంగా ఆ యొక్క ముఖంలో ఆ వర్చస్సు ఉంటుండే. ఈరోజు ఏదో విగ్రహం తీసుకొచ్చి అక్కడ పెట్టి దాన్ని తెలంగాణ తల్లి అంటున్నారు. అది కాంగ్రెస్ తల్లి. ఆ కాంగ్రెస్ తల్లి మాకు ఈ రాష్ట్ర ప్రజలకు వద్దు, మాకు తెలంగాణ తల్లి, అసలైన తెలంగాణ తల్లి ఏ విధంగా ఉందో అదే తల్లి కావాలని చెప్పేసి మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు చేసే పనులను తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు కూడా స్టార్ట్ అయ్యాయి. మీరు మీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరు వెళ్తున్నా కూడా అసెంబ్లీ ముందు పోలీసులు అరెస్ట్ చేసుకొని తీసుకొచ్చారు. సార్ ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇక్కడ పోలీసు వారు నిరంకుశంగా ఏ విధంగా ప్రవర్తిస్తున్న సంగతి ఈ దేశానికి ప్రజలకు తెలుస్తుంది, మన రాష్ట్ర ప్రజలకు దేశానికి కూడా. ఎందుకు దేశానికి అంటున్నంటే, పార్లమెంట్లో ఇదే రాహుల్ గాంధీ గారు, ఇదే ప్రియాంక గాంధీ గారు వాళ్ళు మోదీ ఆదాని మీద స్లోగన్స్ పెట్టుకొని వాళ్ళు సభలకు పోతేనేమో ఏం కాదు, ఇక్కడ మేము టీషర్ట్లు వేసుకొస్తే దాన్ని అడ్డు చెప్తున్నాం. అంటే పోలీసు సహాయం తీసుకొని ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్న ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం ఈరోజు దేశ ప్రజలందరూ కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రతరం చేస్తాము. ఖచ్చితంగా వాళ్ళ బంధాన్ని, ఏదైతే అంతర్గతంగా లోపాయికారికంగా ఉన్న బంధాన్ని తప్పనిసరిగా మేము విడదీసుకో, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు తాకట్టు పెట్టకు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఒక పక్క రాహుల్ గాంధీ గారేమో అదానిని దొంగ అని తిడుతూ ఉంటారు, మోడీ గారిని కూడా తిడుతూ ఉంటారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో వాళ్ళని పొగుడుతూ ఉంటారు. సో ఏంది అనుకుంటున్నారు సార్ దీని మధ్య? విషయాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. రాహుల్ గాంధీ గారేమో మోదీ అదాని సంబంధాలని ఎండగడుతుంటారు, తిడుతూ ఉంటారు. ఇక్కడనేమో లోపాయికారిగా మీరేమో ఆదానితో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఏంది మతలబైంది? కాబట్టి దీని ద్వంద్వ ప్రమాణాలు ఏంది, ద్వంద్వ నీతి ఏంది, దాన్ని బయట పెట్టదని అని చెప్పేసి నిరసన తెలుపుతూనే ఈరోజు సభలకు రానియలేదు. కాబట్టి ఈరోజు ఒకరోజు సభలకు రానియకుంటే ఇదంతా ఆగిపోదు. రేపు తప్పనిసరిగా దీని మీద మేము యుద్ధం చేస్తాం. వాళ్ళ ఇద్దరి సంబంధాలని బయట పెడతాం. లగచర్లలో కానీ చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రియల్ కారిడార్స్ అని చెప్పి ఏదైతే నువ్వు భూసేకరణ చేస్తున్నావో అవన్నీ ఆదాని డైరెక్షన్ల మీద ఆదాని కొరకు చేస్తున్న సంగతి, లోపాయికారిగా మీలో ఒప్పందమైన సంగతి ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా బహిర్గత పరిచి మీ భరతం పడతామని చెప్పి ఈ సందర్భంగా. ఏడాది పాలనలో ప్రజా సంబరాలు చేస్తూ ఉన్నారు. మరి ప్రజా సంబరాలు చేసేంత అభివృద్ధి జరిగిందా ఈ ఏడాది పాలనలో అంటే ఏం చెప్తారు? మరి అసలు సంబరాలు చేసుకున్న నైతిక హక్కే లేదు వాళ్ళకి. ఎందుకంటే అన్ని రకాల వాగ్దానాలు, మోసపూరితమైన వాగ్దానాలు చెప్పి ఒకరోజు కూడా పూర్తి చేయకుండా, ఒకటి కూడా పూర్తి చేయకుండా ఈరోజు సంబరాలు చేసుకుంటే వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చు నిజంగా. అంటే చాలా ధైర్యం ఉన్నాడే, మొండివాడే ఆ సంబరాలు చేసుకోగలుగుతాడు. కాబట్టి ప్రజల తిరుగుబాటు తప్పదు. ఈ ప్రజలందరూ కూడా గమనిస్తుండ్రు. మీరు ఏమీ చేయకుండా, ఏమీ సాధించకుండా ఎన్నో వాగ్దానాలు గాలికి వదిలేసి అలా సంబరాలు చేసుకుంటారంటే కాంగ్రెస్ పార్టీ ధైర్యం, ముఖ్యమంత్రి గారి ధైర్యానికి మెచ్చుకోవాలి. నిన్న కేసీఆర్ గారితో కూడా మీటింగ్ జరిగింది. సో మరి ఈసారైనా అసెంబ్లీకి కేసీఆర్ గారు వస్తున్నారా? వస్తే ఎట్లాంటి అంశాల మీద చర్చించబోతుంది? నిన్న ఎట్లాంటి అంశాల మీద చర్చించారా? అండ్ ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు కూడా పదే అసెంబ్లీకి కేసీఆర్ గారు ఎందుకు రావట్లేదు అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు సార్ దీనికి? వస్తారు, తప్పనిసరిగా ఒక రోజు ఖచ్చితంగా వస్తారు. ఆ రోజు నుంచి ప్రారంభమవుతుంది రేవంత్ రెడ్డి గారికి కౌంట్ డౌన్. తప్పనిసరిగా ఆ రోజు నుంచి ప్రారంభమవుతుంది. థ్యాంక్ యూ. రైట్.